హాయ్, ఈరోజు మన వీడియోలో ఫోటోషాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు ఫోటోషాప్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఫోటోషాప్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది ఈరోజు మొదటి పాఠంగా పరిచయం చేసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తాయి. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫోటోషాప్ ఓపెన్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి అడోబ్ ఫోటోషాప్ 7.0 దీని మీద క్లిక్ చేయగానే ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫోటోషాప్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఫోటోషాప్లో మనం బ్యానర్లు తయారు చేయవచ్చు, కరపత్రాలు తయారు చేయవచ్చు. కరపత్రాలు అంటే పాంప్లెట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తయారు చేయవచ్చు, స్టాంప్ సైజ్ ఫోటోలు తయారు చేయవచ్చు, మ్యాక్సీ సైజ్ ఫోటోలు తయారు చేయవచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ ఫోటోలుగా మార్చవచ్చు, కలర్ ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ ఫోటోలుగా మార్చవచ్చు, విజిటింగ్ కార్డులు తయారు చేయవచ్చు, శుభలేఖలు తయారు చేయవచ్చు, పుస్తకాలు తయారు చేయవచ్చు, స్క్రోలింగ్ యాడ్స్ తయారు చేయవచ్చు, ఆఫీస్ యార్డ్లు తయారు చేయవచ్చు, బర్త్డే ఫ్లెక్స్లు తయారు చేయవచ్చు, మ్యారేజ్ ఫ్లెక్స్లు తయారు చేయవచ్చు, ఫంక్షన్ ఫ్లెక్స్లు తయారు చేయవచ్చు, లోగోలు కూడా తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం ఫోటోషాప్లోని దీని గురించి చూద్దాం. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అడోబ్ ఫోటోషాప్ అని ఉంది కదా, దాన్ని మనం టైటిల్ బార్ అని పిలుస్తాం. ఇది మినిమైజ్ అని పిలుస్తాం ఈ సింబల్ని. దీని మీద క్లిక్ చేయగానే స్క్రీన్ మొత్తం ఫోటోషాప్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ పైకి వస్తుంది. ఇంటూ మార్క్ ఉంది కదా, ఇది క్లోజ్ బటన్ అనమాట. ఇది దాని మీద క్లిక్ చేయగానే ఫోటోషాప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ పైన ఈ బార్ కనిపిస్తుంది కదా, దీన్ని టైటిల్ బార్ అని పిలుస్తాం. రెండవదిగా కనిపిస్తుంది కదా, దీన్ని మెనూ బార్ అని పిలుస్తాం. ఇందులో ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, సెలెక్ట్, ఫిల్టర్, వ్యూ, విండోస్, హెల్ప్ అని ఉన్నాయి. మళ్ళీ వీటిలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి మనం పూర్తిగా తర్వాత ముందుగా తెలుసుకుందాం. తర్వాత బార్ ఉంది కదా, దీన్ని ఆప్షన్ బార్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, ఈ బాక్స్, దీన్ని టూల్ బాక్స్ అని పిలుస్తాం. టూల్స్ అంటే ఇందులో ఉన్న ఆప్షన్స్ని బట్టి మనం కావాల్సిన పనిముట్టు తీసుకొని ఏదైతే టూల్ కావాలో ఆ టూల్స్ తీసుకొని మనం చేసిన పని విధంగా తీసుకుంటాం. ముందుగా ఇందులో మనకి ఫస్ట్ కనిపించేది మెర్క్యూ టూల్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే రెక్టాంగులర్ మెర్క్యూ టూల్ ఉంటుంది. రెండవది ఎలిప్టికల్ మెర్క్యూ టూల్ ఉంటుంది, సింగిల్ రో మెర్క్యూ టూల్ ఉంటుంది, సింగిల్ కాలం మెర్క్యూ టూల్ ఉంటుంది. రెండవది మూవ్ టూల్, మూడవది లాసో టూల్, నాలుగవది మ్యాజిక్ వాండ్ టూల్, ఐదవది క్రోప్ టూల్, ఆరవది స్లైస్ టూల్, ఏడవది హీలింగ్ బ్రష్ టూల్, ఎనిమిదవది బ్రష్ టూల్, తొమ్మిదవది క్లోన్ స్టాంప్ టూల్, పదవది హిస్టరీ టూల్, 11వది ఎరేజర్ టూల్, 12వది గ్రేడియంట్ టూల్, 13వది బ్లర్ టూల్, 14వది డాడ్జ్ టూల్, 15 పాత్ సెలెక్షన్ టూల్, టెక్స్ట్ టూల్, పెన్ టూల్, రెక్టాంగులర్ టూల్, నోట్స్ టూల్, ఐ డ్రాపర్ టూల్, హ్యాండ్ టూల్, జూమ్ టూల్, ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా పిలుస్తాము. మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా, మన తర్వాత వీడియోలో ఈ టూల్స్ దేనికి ఉపయోగిస్తారు, ఈ మెనూస్ దేనికి ఉపయోగిస్తారు అనేది
మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మనం ఫోటోషాప్ అంటే ఎలా ఓపెన్ చేస్తారు, ఫోటోషాప్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.